చెప్పండి. రూపా? ఎస్, నేనే రూప. మీరు? నా పేరు రవి. నేను అజయ్ ఫ్రెండ్ని. ఓ రవి. అజయ్ రాలేదా? లేదు, అజయ్ రాలేదు. ఓకే, అంతా ఓకే కదా? అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అజయ్ పంపించాడా మిమ్మల్ని? అవును, అజయ్ పంపించాడు. చెప్పండి, ఏదైనా మాట్లాడాలా నాతో? లోపలికి వెళ్ళి మాట్లాడదామా? అయ్యో సారీ, ప్లీజ్ లోపలికి రండి. ప్లీజ్ కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, కానీ అజయ్ మీ గురించి చాలాసార్లు చెప్పేవాడు. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా నాకు తెలుసు. అవును. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుండి అజయ్ కాల్ చేస్తున్నాను, బట్ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మేబీ బిజీగా ఉన్నాడేమో. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, ఏదైనా? కాఫీ, టీ ఏమొద్దండి, గ్లాస్ ఆఫ్ వాటర్. థ్యాంక్ యూ. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. యాక్చువల్గా నన్ను అజయ్ కాదు, వాళ్ళ వైఫ్ పంపించింది. ఓ, దేనికోసం? మీ వల్ల క్రియేట్ అయిన అన్నెసరీ టెన్షన్ కోసం. అన్నెసరీ టెన్షనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే వాళ్ళిద్దరి ఫ్యామిలీ లైఫ్ నేను స్పాయిల్ చేశానా? లేదు లేదు, నేను అలా అనలేదే. మరి మీరు అనేది అలాగే ఉంది. అయినా మీరు ఇక్కడికి వస్తున్న విషయం అజయ్కి తెలుసా? లేదు, నేను చెప్పలేదు. కావాలంటే మీరు కాల్ చేసి చెప్పొచ్చు. సారీ, అయితే నేను మీతో ఏం మాట్లాడదలుచుకోలేదు. నాకు అజయ్కి ఏం చేయాలనుకుంటున్నావో మాకు క్లారిటీ ఉంది. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి. చూడండి, మీ మంచి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? అయినా నా మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీలా అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు చెప్పారు మిమ్మల్ని అజయ్ పంపించాడని? ఐఎమ్ సారీ, కానీ నేను చెప్పేది... మీరు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తారా లేదా సెక్యూరిటీని పిలవమంటారా? ఓ, సెక్యూరిటీని పిలుస్తారా? పిలవండి. మీరంటే ఏంటో వాడికి కూడా తెలుస్తుంది. షట్ యూ మౌత్ అండ్ మైండ్ యూర్ లాంగ్వేజ్. ఐ లవ్ అజయ్. తన ఫ్యామిలీతో హ్యాపీగా లేడు. ఎవరు చెప్పారు? అజయేనా? అవును, అజయే. మీరు చెప్పింది కరెక్టే. ఆ విషయం మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాకు తెలుసు నువ్వు అజయ్ని లవ్ చేస్తున్నావు. మీరిద్దరు తొందరలో పెళ్లి చేసుకుంటున్నారని కూడా తెలుసు. అజయ్ వైఫ్కి కూడా ఈ విషయం తెలుసు. తను డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది. కానీ అంతకంటే ముందు నీకు విషయం చెప్పాలి. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటి. నువ్వు అజయ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా అతని భార్య పిల్లలు అతన్ని ప్రేమిస్తున్నారు. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో నాకు తెలుసు. నువ్వు ఇంకా చాలా చిన్న ఏజ్లో ఉన్నావు. అజయ్ నీకంటే చాలా పెద్దవాడు. బెటర్ ఈ రిలేషన్ ఇక్కడితో కట్ చేసి నీ ఏజ్కి సెట్ అయ్యేవాడిని చూసుకో. ఏజ్ మేక్స్ నో డిఫరెన్స్. అజయ్కి నేనంటే ఇష్టం, నాకు అజయ్ అంటే ఇష్టం. అది చాలు. నువ్వు అదే చెప్తావనుకున్నా. అయితే విన్నారుగా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. కానీ నేను చెప్పేది... మీరు ఇంకేం చెప్పనక్కర్లేదు, వెళ్ళండి ఇక్కడి నుండి. ఓకే, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావు కాబట్టి. అయితే అజయ్ హెల్త్ కండిషన్ గురించి నీకు తెలుసు అనుకుంటా. హెల్త్ కండిషన్ ఏంటి? అజయ్ ఒక హార్ట్ పేషెంట్ అని నీకు తెలియదా? ఓ ప్లీజ్ స్టాప్ ఇట్. నో, ఐఎమ్ సీరియస్. అంతేకాదు, అజయ్కి హై బీపీ కూడా ఉంది. వాట్ రబ్బిష్. అజయ్ ఈ విషయం కూడా చెప్పలేదా? తను రెగ్యులర్ మెడికేషన్లో ఉండాలని, తన ఫుడ్ సపరేట్గా కుక్ చేయాలని. చాలింగ్ కాపండి. అజయ్ గురించి నాకు బాగా తెలుసు. తను మీలాగా అబద్ధాలు చెప్పడు. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. అజయ్ మీకు ఈ విషయం ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కావట్లేదు. నేను నమ్మను. అలాంటిది ఏదైనా ఉంటే అజయ్ నాకు ముందే చెప్పేవాడు. మీరు ఇంకా నన్ను నమ్మట్లేదు కదా? అయితే ఓ పని చేయండి, నా మొబైల్ నుంచి మీరే కాల్ చేయండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, నేను ఇంకెవరితో మాట్లాడదలుచుకోలేదు, ఏం వినదలుచుకోలేదు. ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ గో. ఐ సెడ్ ప్లీజ్ గో. ఓకే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ, కానీ నిజమేంటో మీకు తెలియాలని చెప్పాను.
రూపా నేను చెప్పేది విను. ఆల్రెడీ నా వైఫ్ డైవర్స్ కోసం కన్విన్స్ చేశాను. రూపా రవి చెప్పిన అంతా నిజమే. నేను చెప్తామనుకున్నా కానీ నేను చెప్పింది విను. అది కాదు రూపా, నా హెల్త్ గురించి నేను కేర్ తీసుకోగలను. నువ్వు అనుకున్నంత సీరియస్గా ఏం లేదు. రూపా, యు నో వాట్, ఐ లవ్ యూ సో మచ్. రూపా 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 హలో హలో హలో. కట్ అయిపోయినట్టేగా. మ్యాక్సిమం. పెద్ద టార్చర్ క్యాండిడేట్ రా బాబు. అంత కష్టపడ్డావా? మన ప్లాన్ ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? సింధు 101 ఫస్ట్ ఫ్లోర్. సింధు 101 ఫస్ట్ ఫ్లోర్. చెప్పండి. సింధు, నేనే సింధు. మీరు? నా పేరు అజయ్, రవి ఫ్రెండ్ని. ఓ అజయ్యా. రవి రాలేదా? రవి రాలేదు. ఓ, రవి పంపించాడా మిమ్మల్ని? అవును, రవి పంపించాడు. ఏదైనా మాట్లాడాలా మీరు నాతోటి? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓ సారీ, లోపలికి రండి.